దేశంలో క్రికెట్ అంటే పండగ. ఆ పండగకు మించిన పండుగే ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మ్యాచ్లు మాత్రమే కాదు, కొత్త నిబంధనలు, భారీ వ్యాపార విలువలు, జట్ల మార్పులు అన్నీ కలిపి ఈసారి ఐపీఎల్ను మరింత ప్రత్యేకంగా మార్చుతున్నాయి. నేటి నుంచి మే 24 వరకు సాగే ఈ సీజన్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 10 జట్లు ఐపీఎల్ మ్యాచ్లో పాల్గొంటాయి. 13 వేదికలు మ్యాచ్లకు సిద్ధం. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ ఫీవర్ పట్టుకొనుంది. ఇవాళ బెంగళూరులో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్తో 2026 ఐపీఎల్ శంఖారావం పూరించనుంది. మొత్తం 10 జట్లు ఈ సీజన్లో పోటీ పడుతుండగా లీగ్ దశలో 70 మ్యాచ్లు జరగనున్నాయి. మే 24న కోల్కతాలో కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికల్ని ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ సీజన్లో 13 వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. గౌహతి, రాయ్పూర్, ధర్మశాల అదనపు వేదికలుగా చేరాయి. డబుల్ హెడ్డర్ మ్యాచ్లు 12 రోజుల పాటు ఉండగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఒక మ్యాచ్, రాత్రి 7:30 గంటలకు మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ విషయానికి వస్తే ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈసారి మళ్లీ ఐపీఎల్ క్రికెట్ సందడికి సిద్ధమైంది. ఏప్రిల్ 13 నుంచి ఇక్కడ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం పలు కీలక మ్యాచ్లు హైదరాబాద్ లో జరగనున్నాయి. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు హోమ్ మ్యాచ్లు అభిమానుల్ని ఆకట్టుకునున్నాయి. ఏప్రిల్ 2న హైదరాబాద్ వర్సెస్ కోల్కతా, ఏప్రిల్ 5న ఎస్ఆర్హెచ్, లక్నో సూపర్ జైంట్స్ బరిలోకి దిగనున్నాయి. ఏప్రిల్ 11న పంజాబ్ కింగ్స్ తో హైదరాబాద్ తలపడనుంది. ఇక ఏప్రిల్ 18న చెన్నైతో, ఏప్రిల్ 21న ఢిల్లీలో, ఏప్రిల్ 25న రాజస్థాన్ తో, ఏప్రిల్ 29న ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ టీం తలపడనుంది. మే 3న కోల్కతా, మే 6న పంజాబ్, మే 12న గుజరాత్, మే 18న చెన్నై, మే 22న బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ 2016, 2018, 2024లో 3 సార్లు ఐపీఎల్ ఫైనల్ కు చేరిన 2016లో ఒక్కసారి మాత్రమే టైటిల్ ని గెలుచుకోగలిగింది. దీంతో ఈసారి హైదరాబాద్ మరోసారి టైటిల్ గెలుచుకునేందుకు కప్ పై కన్నేసింది. గతేడాది టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ ఏడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతోంది. ఈసారి కూడా ఆ జట్టు ఫేవరెట్ గానే కనిపిస్తోంది. అయితే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లు కూడా బలంగా పోటీస్తున్నాయి. అందుకే ఈ సీజన్ లో ఎవరు హాట్ ఫేవరెట్ అన్నది చెప్పడం కష్టంగా మారింది. ప్రతి మ్యాచ్ ఫైనల్ లా మారే అవకాశం ఉంది. మరోవైపు ఈసారి ఐపీఎల్ లో నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. ముఖ్యంగా బౌండరీ క్యాచ్ల విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఫీల్డర్ బౌండరీ లైన్ ను తాకితే అది సిక్సర్ గా పరిగణిస్తారు. అలాగే గతంలో చర్చకు దారితీసిన ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను కొనసాగిస్తున్నారు. ఈ రూల్ వల్ల మ్యాచ్లు మరింత స్కోరింగ్ గా మారుతున్నాయి. కేవలం క్రికెట్ మాత్రమే కాదు, ఐపీఎల్ అంటే భారీ బిజినెస్ కూడా. యాడ్స్, టెలికాస్ట్ కి భారీగా ఆదాయం వస్తుంది. టెలికాస్ట్ రైట్స్ కి సంబంధించి 2023-27 సైకిల్లో వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. ప్రతి మ్యాచ్ విలువ కోట్లలో ఉంటుంది. అంతేకాకుండా ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత విలువైన క్రీడా లీగ్ లో ఒకటిగా నిలిచింది. అయితే రాబోయే సంవత్సరాల్లో మీడియా రైట్స్ కొంత ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫ్రాంచైజీల విలువలు కూడా భారీగా పెరిగాయి. ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు వేల కోట్లకు అమ్ముడవడం ఐపీఎల్ బ్రాండ్ పవర్ ని మరోసారి చాటింది. స్పాన్సర్షిప్లు, టికెట్లు అన్నీ కలిపి ఐపీఎల్ ను $1 బిలియన్ బిజినెస్ గా మార్చేశాయి.